ఏంటి అందరూ ఎలాగైపోయారేంటి? అసలు ఏం జరిగింది? అయ్యా గోళ అయ్యా, ఏం జరిగిందంటారు? బహుశా పానకంలో ఏదో అపశృతి కలిసి ఉంటుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఓం నమః శివాయ. తర్వాత కార్యక్రమం కానివ్వండి. అప్పారావు అప్పు బాధితుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అప్పారావు గారికి అప్పిచ్చి మనందరం చెప్పుతో కొట్టుకున్నంత తప్పు చేశాం. మనందరినీ తిప్పి తిప్పి ముప్పు తిప్పులు పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడే తప్ప ఎప్పుడు ఇస్తాడో చెప్పడం లేదు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే మనందరి చేతికి చెప్పలే. ఇదే గొప్ప అవకాశం, ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి అప్పారావు మనందరి అప్పులు తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగటానికి వీల్లేదు. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, టేలెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్ళి ఓం నమః శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభం అంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడపడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా ఎందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రాద్ధాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్లో లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అటెక్కడ్రా? మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి, పదా. హలో, ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులో ట్రాన్స్ఫర్ చేశారా? నాయనోయ్, నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను. వరసని ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గదు స్టేషన్ మీద బాంబేస్తారు. వెళ్ళిపో. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా, మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానివిగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. ఆ అక్షతలు తీసుకోని ఆయన వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండ్ వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ గోసిపారేశారన్నారు. మీరు ఇక్కడున్నాడేటి? మట్టం శుభం. నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్ర చింతకాయ అంటావా? అంటే ఏంటంట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. నువ్వేది? విషమేది? కత్తేది? రైలేదు బాబోయ్. బెల్ట్ బాబేది? నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండం పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలు నువ్వు వేటి మధ్యలో పోవతలకి. అమ్మా, ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా, దండేసి దండం పెట్టేయమంట. నాకా దండవా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంట అంటావేటి? ఏ లక్ష? ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000.
అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది. ఇదే అది అదే ఇది అదే 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 ఇదే. అమ్మో దగా మోసం కుట్ర అన్యాయం అన్యాయం నశించాలి. నావెల్ అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ సీతగా పెళ్లి కొప్పుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికి ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతి వాకౌట్ చేస్తున్నాను. రానే సింతకాయ ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ సింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా సింతకాయ దేనికి? రాజకీయ నాయకుడివై ఉండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలా రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని సింతకాయలాగా గంతులేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పను. ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. ఇంకా క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది సింతకాయ గారు? ఇంకేం చేద్దాం అంటా నా సింతకాయ? ఒప్పేసుకుంటాను. ఆ? మరి వెళ్ళి కూర్చో పిల్ల సింతకాయ. తాళిబొట్లు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్నం. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వింటరా బాబు. వచ్చేసా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సోమనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అమ్మో అయ్యో సంభావన రా బాబు. అమ్మో తగ్గేస్తున్నారు. అమ్మో అయ్యో ఎక్కండి. ఎక్కండి. అయ్యో అయ్యో నన్ను కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. అమ్మయ్యా తాళిబొట్టు కట్టినాయనా? నేను కట్నం. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాస్తుడా కట్టు తాళి. ఎలా కట్నం? ఏ నా మంగళసూత్రం కనబడలే నాన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి దగ్గర తీసావు. అది మొలతాడికి పనికి వస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళ మెళ్ళో కట్టుకునే తాళి నీ మొల కట్టుకుంటావా? తప్ప చెప్పు కొడతా. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. అప్పారావు, మీ సంగతి ఏదో తెలుసుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్లి జరగలేము. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదెండ్ల లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను. నాదెండ్ల లంజయ్య గారికి, నాదెండ్ల లంజయ్య. ఈడు చేసిన అప్పులని నేను తెలుసు పెట్టినా సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వారికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే నీ అప్పులన్నీ తీరుతాను. సరే, వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్కగట్టిచ్చేయి. అలాగే. మంగళసూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యం తంతునానేనా, మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. కట్టేనా లెక్కంటే అవుతుంది బాబోయ్, లెక్కంటే అవుతుంది. కట్టేనా కట్టండి, కట్టండి బాబోయ్. అక్షత్రం ఏంటైనా అమ్మయ్యా, పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏంటి బాబు, గుమ్మాలే కట్టేశాంగా. నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు, మా విడాకుల సంగతి. మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం దా. బాబు, ఏ జన్మలో ఏ అప్పున్నావు? ఇంతమంది కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి గొప్పవాడివయ్యావు. అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. ఇదిగో, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. నీ సీన్ అయిపోయింది, ఇంక నువ్వు యాక్ట్ చేయకు. ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం
నా సుబ్బలక్ష్మి దగ్గర తమలపాకులు పుచ్చుకోవడం, అది ఇప్పుడు సీన్. వద్దురా అప్పారావు, మనిషికి ఒకటే పెళ్లి, అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు. మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే నీ భార్య. చెల్లాయ? నేను కాదక్క, నువ్వే ఆయన భార్యవి. అక్క? నిజమేరా అప్పారావు. అవును బాబు, నాకు 4 కూతుళ్ళు కాదు 5. సుబ్బలక్ష్మి నా పెద్ద కూతురు. కూతురు? చెల్లాయి? అక్క? ఓరి నాయనో, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడ క్లైమాక్స్ రా తండ్రి? మగదిక్కు లేని ఇంట్లో అమ్మ అవస్థ చూడలేక నీ ప్రేమని తెలివితేటల్ని అడ్డం పెట్టుకుని నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించవా అప్పారావు? అంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించడమే కాదురా అప్పారావు, నా మనసులో గుడి కట్టుకుని నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. ఇదిగో, ఈ ఆరాధనలో అగరత్తులు నాకొద్దు. నాకు కావలసింది గుడి కాదు, నీ ఒడి. ప్రేమ కంటే త్యాగం గొప్పది కదరా. 3 పెళ్లిళ్ళు చేసిన వాడివి ఇంకో పెళ్లి చేయలేవని కాదురా మా బంగారం నీకిచ్చింది. అది ఒట్టి అమాయకురాలు. నువ్వు భర్తవైతే దానికి ఏ భయం ఉండదని నీ భార్యం చేశాను. ప్లీజ్ నా ఈ త్యాగాన్ని అర్థం చేసుకోరా. అక్క, ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావు. నా కోసం మీ ప్రేమను బలి చేయొద్దు. త్యాగం నేనే చేస్తాను. ఇదిగా, మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా? ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమ శివాయ. మిమ్మల్ని ఎలాగో దేవుడు అంటుంది కనుక, దేవుడికి 2 భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమ శివాయ. ఎస్ ఓం నమ శివాయ. ఈశ్వరుడికి లేరా 2, వెంకటేశ్వరుడికి లేరా 2 ఓం నమ శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళ చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నీరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా 2 పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా. ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్, ఇటురా. ఒరేయ్ అవునరా, రా. అవునరా, ఇవిగోరా పాలు. ఒరేయ్, ముందు నా పాలు తాగురా. ముందు నా పాలు తాగరా. ఒరేయ్, నేను పెద్దదాన్ని, నా పాలు తాగరా ముందు. ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా పాలే తాగరా. ఓరి నాయనో, ఇప్పుడు నేను ఎవరి పాలు తాగాలిరో? సార్, నాకు జో చిత్ర చేయండి సార్.